హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. రీసెంట్గా జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ సెక్షన్ ఇదే. సో ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడుతున్నాం అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అక్కడ ఉన్న 400 acres ల్యాండ్ గురించి న్యూస్లో నడుస్తుంది. మీకు తెలిసిందే, ఇప్పుడు అది పాన్ ఇండియా లెవెల్లో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. ఇష్యూ ఏంటి అంటే ఒకప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు 1972 ఇక్కడ ముల్కీ అజిటేషన్ అయిపోయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయ్యాక దేర్ వర్ డిఫరెన్సెస్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర పీపుల్. ఎవరికి వాళ్ళు మా ఒపీనియన్స్ని అడ్రస్ చేయండి అని ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఒక యూనివర్సిటీని ప్రపోజ్ చేశారు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అయితే ఆ యూనివర్సిటీని ప్రపోజ్ చేసేటప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న thousands of acres ఆఫ్ ల్యాండ్ కూడా యూనివర్సిటీకి ఇచ్చారు అనేది చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు ఆ thousands of acresలో ఒక 400 acre ల్యాండ్ గురించి డిస్ప్యూట్. యూనివర్సిటీ వాళ్ళేమో అది మాకు సంబంధించింది, ఎప్పటి నుంచో మా అడ్మినిస్ట్రేషన్లో ఉంది అని వాళ్ళు. బట్ ఎప్పటికప్పుడు ప్రెడిసెసర్ గవర్నమెంట్స్ అది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్, అది గవర్నమెంట్కే చెందుతుంది అనేసి గవర్నమెంట్ వాదన. ఇది చాలాసార్లు కోర్టులో డిస్కషన్స్కి వచ్చింది, డిఫరెంట్ ప్రొసీడింగ్స్ జరిగాయి. అయితే రీసెంట్గా లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే ఆ ల్యాండ్ అనేది గవర్నమెంట్కి చెందిందే, ఇప్పుడు అక్కడ ఏ కరెంట్ గవర్నమెంట్ ఉందో అది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్తుంది అని. సో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ ల్యాండ్ వచ్చినట్టే. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఆ ల్యాండ్కి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు, అది యూనివర్సిటీదని చెప్పడానికి. డాక్యుమెంటేషన్ ఉంటే చూపియండి, లేనప్పుడు అది గవర్నమెంట్కి చెందుతుంది, ఎక్కడ ఆధారాలు లేవు అనేసి గవర్నమెంట్ స్టాండ్. సో ఇది గవర్నమెంట్కి వచ్చిందని తెలియగానే ఒక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ ఒక 400 acres ల్యాండ్ పార్సల్ని ఎలా డెవలప్ చేయాలి అని ఒక నివేదిక ఇస్తారు. గవర్నమెంట్ ఏమనుకుంది, అక్కడ ఒక ఐటీ పార్క్ లాగా ఎస్టాబ్లిష్ చేయాలి, ల్యాండ్ అంతా క్లియర్ చేసి ఐటీ కంపెనీస్కి, అది కాంచా గచ్చిబౌలి ఫారెస్ట్ ఏరియా అని అంటారు, అక్కడ ఉన్న ఐటీ కంపెనీస్కి లీజ్కి ఇస్తే చాలా రెవెన్యూ వస్తుంది. నియర్లీ 25,000 to 30,000 crore వరకు మనీ వస్తుంది, అది మనం వేరే సెక్టార్లో పెట్టుకోవచ్చు అనేది గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ అనమాట. సో అందుకోసం వాళ్ళు ఈ క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్కి సిద్ధమయ్యారు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఉగాది టైంకి ఎప్పుడైతే స్టూడెంట్స్ అందరూ ఫెస్టివల్కి వెళ్ళిపోతారో ఓవర్ నైట్ చాలా బుల్డోజర్స్ని పంపించేసి ఆల్మోస్ట్ 100 acres ఆఫ్ ల్యాండ్ పార్సెల్ని క్లియర్ చేశారు, thousands of ట్రీస్ని ఫెల్ చేశారు. అయితే చాలా వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి, అక్కడి నుంచి పీకాక్స్ అరవడము, బర్డ్స్ చిర్పింగ్, వాళ్ళు ఏదో బాధతో అరుస్తున్నట్టు, చాలా జింకలు ఇలా ఒక గ్రూప్ లాగా వెళ్ళిపోతున్నట్టు ఇవన్నీ కనిపించాయి. అంటే వైల్డ్ లైఫ్ అనేది స్ట్రెస్లోకి వచ్చింది అని చెప్పి. సో అందుకు ఇది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనే ఇష్యూ మీదుగా న్యూస్లో, పేపర్స్లో మొత్తం పాన్ ఇండియా లెవెల్లో మనకి నడుస్తుంది. ఇది మనకి ఎగ్జామ్కి ఎలా అవసరం అనేది టాపిక్. హిస్టరీ మనకి తెలిసింది, కాంటెక్స్ట్. ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అంటే ఈవెన్ యూపీఎస్సీలో కూడా వెరీ ప్రాబబుల్ టాపిక్, ఎందుకంటే ఇది న్యూస్లో ఉంది. ఒకటి, మనకి ఎకనామిక్ గ్రోత్ అవసరమే, ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కూడా అవసరమే కదా. ఈ రెండిట్లో బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి, ఏది ఇంపార్టెంట్, గ్రోతా ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంటా, ఈ టాపిక్లో అడగచ్చు మనకి. మనం దాని మీద ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డెఫినేషన్స్ చూద్దాం. ఎకనామిక్ గ్రోత్, యూజువల్గా ఒక కంట్రీకి గ్రోత్ రేట్ బాగుంది అని ఎప్పుడు చెప్తాము, జీడిపి చూసి చెప్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఆ కంట్రీకి ఆ ఇయర్లో వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత పెరుగుతుంది, దాన్ని బట్టి జీడిపి పెరుగుతుందా లేదా, గ్రోత్ వచ్చిందా లేదా అనేది చెప్తాం. సో దేనివల్ల వస్తుంది ఈ గ్రోత్, మంచి ఇండస్ట్రియలైజేషన్ వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, బ్రిడ్జెస్, రోడ్స్, రైల్స్ ఇవి డెవలప్ చేయడం వల్ల, ట్రేడ్, వాణిజ్యం బాగా జరగడం వల్ల, ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్, కంపెనీస్ ఇవన్నీ రావటం వల్ల గ్రోత్ పెరుగుతుంది. సో మనకి డెఫినేషన్ తెలుసు. మరి ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏవైతే మన న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో, మన ప్రకృతి వనరులు ఉన్నాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కన్జర్వ్ చేసుకోవాలి. బీ ఇట్ ల్యాండ్, వాటర్, ఫారెస్ట్, యానిమల్స్, ఫ్లోరా, ఫౌనా, అక్వాటిక్ ఏదైనా అవనివ్వండి, దాన్ని మనం కన్జర్వ్ చేసుకోవాలి. మన యాన్సిస్టర్స్ మనకి ఎలాగైతే అప్పగిచ్చారో ఈ ల్యాండ్ని, ఈ భూమిని, ఈ రిసోర్సెస్ని, మనకు కూడా అంతే బాధ్యత ఉంది. దాన్ని ఆప్టిమల్గా, సస్టైనబుల్గా యూజ్ చేసి మన నెక్స్ట్ జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వడం. ఇది ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, మన ప్రకృతిని మనం కాపాడుకోగలగడం. నౌ ఈ ఎకనామిక్ గ్రోత్కి, ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్కి ఎక్కడ గొడవలు వస్తున్నాయి, కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ ఏంటి అది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి రీసోర్సెస్ ఎక్స్ట్రాక్షన్. రీసోర్సెస్ అంటే ఏంటి,
కోల్, ఆయిల్, గ్యాస్, మినరల్స్ ఇవన్నీ మనకు కనిపించే రిసోర్సెస్ కదా. ఎకనామిక్ గ్రోత్ కావాలంటే ఖచ్చితంగా ఈ న్యాచురల్ రిసోర్సెస్ మీద మనం ఆధారపడాల్సింది. ఫ్యాక్టరీ ఎక్కడ కడతాం? ల్యాండ్ మీద కడతాం. ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? బొగ్గు, కోల్ యూజ్ చేసి. ఆటోమొబైల్స్ ఎట్లా నడుపుతాం? ఆయిల్ యూజ్ చేసి. ఈ రిసోర్సెస్ లేకుండా పనులు ఎట్లా జరుగుతాయి, ఎకనామిక్ గ్రోత్ ఎలా జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. బట్ మనం రియాలిటీ చూస్తే ఈ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇదంతా మోర్ దెన్ 60% ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ ఇండియాలో కోల్ యూజ్ చేసి వాడుతున్నాం. బట్ కోల్, థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఆ ఎగ్జాస్ట్ వస్తుంది, పొగ, స్మోక్. అది పొల్యూటెంట్స్తో కూడుకున్నది. అది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంత పాడు చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ పవర్ ప్లాంట్స్ నుంచి చాలా థర్మల్ హాట్ వాటర్ని, కొన్నిసార్లు ప్రాపర్గా ట్రీట్ చేయని వాటర్ని వాటర్ బాడీస్లో కుదురుతారు. దానివల్ల వాటర్ టెంపరేచర్ మారి ఆ వాటర్ మీద ఆధారపడి ఉన్న బర్డ్స్ కానివ్వండి, బయోడైవర్సిటీ, పురుగులు ఇవన్నీ చచ్చిపోతున్నాయి. సో ఎకనామిక్ గ్రోత్ ఓకే, ఎనర్జీ రిసోర్సెస్ కావాలి, కానీ అట్ వాట్ కాస్ట్? నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ చూడండి. వీళ్ళు ఏం చెప్తారంటే సరే గ్రోత్ కావాలి, కోల్, ఆయిల్ ఇవి కాకుండా మనకి రెన్యూవబుల్ ఎనర్జీస్ ఉన్నాయి కదా, గ్రీన్ ఎనర్జీస్ ఉన్నాయి కదా, సోలార్, విండ్, థర్మల్, హైడ్రో, న్యూక్లియర్, గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ యూజ్ చేయండి. ఎస్, ఇనిషియల్గా స్లోగానే గ్రోత్ రేట్ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ సెటప్ చేయాలి. ఇప్పుడు సోలార్ ప్యానెల్స్, విండ్ ప్లాంట్స్ ఇవన్నీ సెటప్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ, టైం పడుతుంది. బట్ ఫ్యూచర్కి చాలా బాగుంటుంది, మన క్లైమేట్ బాగుంటుంది, గ్రోత్ కూడా వస్తుంది, జాబ్స్ కూడా వస్తాయి. సో దాని మీద ఫోకస్ చేయండి అని ఎన్విరాన్మెంట్ సపోర్టర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి ఇండస్ట్రియలైజేషన్ అండ్ పొల్యూషన్. ఎకనామిక్ గ్రోత్ సపోర్టర్స్ ఏం చెప్తున్నారు? ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, చాలా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ పెట్టకపోతే జాబ్లు ఎట్లు వస్తాయి, పని ఎట్లు వస్తుంది, డబ్బులు ఎట్లు వస్తాయి. ఆ డబ్బులు ఉంటేనే కన్జ్యూమర్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనగలరు. ఒకసారి యూరోప్, అమెరికా వాళ్ళని చూడండి, ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టి, ఫ్యాక్టరీస్ పెట్టి అంత డెవలప్డ్ కంట్రీస్ అయ్యారు. మరి మనం డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఇవన్నీ అవసరం, జీడిపికి పెరగాలంటే ఇండస్ట్రియలైజేషన్ అవసరం అనేసి గ్రోత్ సపోర్టర్స్ చెప్తున్నారు. బట్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఏం జరుగుతుంది? సివియర్ పొల్యూషన్ జరుగుతుంది. ఆటోమొబైల్స్, పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, డిఫారెస్టేషన్ అన్నిటి వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎయిర్ క్వాలిటీ క్రైసిస్ రిపోర్ట్ చూసామనుకోండి, ప్రపంచంలోనే 31 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ తీసుకోండి, టాప్ నుంచి 31 తీసుకుంటే అందులో నియర్లీ 21 ఇండియాలోనే ఉన్నాయి. అన్ని పొల్యూటెడ్ సిటీస్ ఉన్నాయి మన దగ్గర. సో పొల్యూషన్ ఆ రేంజ్లో ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్. వీళ్ళు ఏమంటారు? కరెక్టే, ఇండస్ట్రియలైజేషన్ అవసరమే, కానీ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పెట్టండి, ఎమిషన్ నామ్స్ పెట్టండి, గైడ్ లైన్స్ ఇవ్వండి, వాటర్ని ఎలా ట్రీట్ చేయాలి, సూవేజ్ ట్రీట్మెంట్ ఎలా జరగాలి అలా అని. వాళ్ళు ఏమంటారు? చలో పెట్టొచ్చు, కానీ చేయడం వల్ల ఇండస్ట్రీస్కి కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు హెవీ ఎక్విప్మెంట్ తేవాలి, స్లోగా జనరేట్ చేయాల్సి వస్తుంది, ప్రాపర్ ట్రీట్మెంట్కి మళ్ళీ ఇంకో సెపరేట్ ప్లేస్ కావాలి, ఎక్స్ట్రా రిసోర్సెస్ కావాలి. దీనివల్ల ఇండస్ట్రీస్ మీద కాస్ట్ పడుతుంది. ఇండస్ట్రీస్ ఆ కాస్ట్ ఎప్పుడైనా ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? జనాల దగ్గర నుంచే. మేబీ సర్వీసెస్ మీద ఎక్కువ ప్రైస్ పెడతారు, గుడ్స్ మీద ధరలు పెంచుతారు, అలా జనాల నుంచే తీసుకొని ఈ కాస్ట్ అంతా భరిస్తారు. సో అది ఇండస్ట్రీస్ యొక్క వాదన. మేము ఇవన్నీ చేయాలంటే ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది, మరి అదెట్లా అనేసి అడుగుతుంటారు గ్రోత్ సపోర్టర్స్. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఏరియా వచ్చేసి ల్యాండ్ యూజ్. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ కూడా దీనికి సంబంధించింది ఎంతో కొంత. ఎకనామిక్ గ్రోత్ సపోర్టర్స్ ఏం చెప్తారు? ల్యాండ్ ఉంటేనే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కడతాము. ఒక ఐటీ పార్క్, ఒక రోడ్డు, బ్రిడ్జ్, రైల్వే ఇవన్నీ చేయాలంటే ల్యాండ్ కావాలి కదా. మరి ల్యాండ్ జనాల నుంచి తీసుకోకపోతే మాకు ఎట్లా వస్తుంది ఇవన్నీ కట్టడానికి? మేము గ్రోత్, డెవలప్మెంట్ అది చేసి మళ్ళీ జనాలకు మంచి చేద్దామనే చూస్తున్నాం, కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ కావాలి అని గ్రోత్ సపోర్టర్స్ అంటున్నారు. బట్ ఈ ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఏమవుతుంది? చెట్లు నరికేయాల్సి వస్తుంది, జనాలని వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి పంపించాల్సి వస్తుంది, డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, హ్యాబిటాట్ లాస్, మనుషులకు ఒక్కరికైనా ఇబ్బంది, అక్కడ జంతువులు, చెట్లు, రకరకాల ఎండేంజర్డ్ స్పీషీస్ ఈ అన్నిటికీ ఇబ్బంది జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నర్మదా వ్యాలీ ప్రాజెక్ట్ చూడండి. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి ఎంతమంది థౌజండ్స్ ఆఫ్ ద పీపుల్ డిస్ప్లేస్మెంట్ అయ్యారు, రీహాబిలిటేషన్ సరిగ్గా జరగలేదు, ఇంకా కూడా గొడవ చేస్తూనే మనకి కనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్. వీళ్ళేం చెప్తున్నారంటే ఓకే మీకు ల్యాండ్ అక్విజిషన్ ఇదంతా కావాలి, కానీ దానివల్ల మీరు డిఫారెస్టేషన్ చేసుకుంటూ పోతున్నారు, చెట్లు నరికేసుకుంటూ వెళ్తున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ప్రామిస్ చేశారు, ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు. ఏంటంటే బాండ్ ఛాలెంజ్ అని చెప్పి. ఈ ఛాలెంజ్ ప్రకారం మనం ఇండియా 5% ఫారెస్ట్ కవర్ని మేము ఇంక్రీజ్ చేసి చూపిస్తాం అని చెప్పారు.
5% ఫారెస్ట్ కవర్. ఇట్లా మీరు ఇండస్ట్రియలైజేషన్ చేసి డిఫారెస్టేషన్ చేసుకుంటూ పోతే ఎప్పుడు ఆ ఛాలెంజ్ మనం మీట్ అవుతాం, ఎప్పుడు అంత ఫారెస్ట్లు పెంచి ఆ టార్గెట్ రీచ్ అవుతాం అనేది ఎన్విరాన్మెంట్ సపోర్టర్స్ చెప్తున్నారు. నెక్స్ట్, షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్ గోల్స్. మనము గ్రోత్ మీద బాగా ఫోకస్ చేసామనుకోండి, డెఫినెట్గా ఇమ్మీడియట్ బెనిఫిట్స్ మనకు కనిపిస్తాయి. ఇమ్మీడియట్ గెయిన్స్ ఎలా? ఇండస్ట్రీస్ పెడతాం, కంపెనీస్, కార్పొరేట్ ప్రపోజల్స్ తెస్తాం, జాబ్స్ వస్తాయి, ఇన్కమ్ పెరుగుతుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనుక్కుంటాం, జీడిపి పెరుగుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పావర్టీ రిడక్షన్ కూడా జరుగుతుంది. ఇది చేయడం వల్ల ఇండియా వాళ్ళు ఇంకొక గోల్ పెట్టుకున్నారు. 2027 కల్లా ఇండియా అనేది ఆల్మోస్ట్ $5 ట్రిలియన్ ఎకానమీని మనం చేసి చూపిస్తామని. అది చేయాలంటే ఎకనామిక్ గ్రోత్ ఖచ్చితంగా అవసరమే అని ఆ సపోర్టర్స్ చెప్తున్నారు. ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, కరెక్టే, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కనిపిస్తాయి, మీరు లాంగ్ టర్మ్లో ఆలోచించండి. ఇంత ఇండస్ట్రియలైజేషన్, ర్యాపిడ్ డిఫారెస్టేషన్ జరగడం వల్ల క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్, గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి, నీటి మట్టం పెరుగుతుంది, ఐలాండ్స్ మునిగిపోతున్నాయి, కోస్టల్ ఏరియాస్ మునిగిపోతున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి, అన్టైమ్లీ రెయిన్స్ వస్తున్నాయి, పంట పాడైపోతుంది. మరి ఇవన్నీ లాంగ్ టర్మ్లో ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి? మన ఆరోగ్యాలు పాడైపోతాయి, రోగాలు వస్తాయి. సో షార్ట్ టర్మ్ ఆలోచించకుండా లాంగ్ టర్మ్ ఆలోచించండి అని డెవలప్మెంట్ సపోర్టర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హిస్టారికల్ కాంటెక్స్ట్ చూద్దాం మనం. ప్రీ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి ముందు ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైనా ఎన్విరాన్మెంట్ మీద ఫోకస్ చేశారా? వాళ్ళు ఎంతసేపు కమర్షియల్ క్రాప్స్ని బాగా పండించాలి, ఇక్కడ నుంచి రా మెటీరియల్స్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర అమ్ముకోవాలి, అక్కడ గూడ్స్ తయారు చేసి ఇండియన్ మార్కెట్లో అమ్ముకోవాలి, దీని గురించి ఆలోచించారు. ఎంతసేపు కాటన్, క్యాష్ క్రాప్స్, జూట్, ఓపియము, టింబర్, వీటి గురించి ఆలోచించారు. కానీ ల్యాండ్ని కాపాడదాం, ఫర్టిలిటీ పెంచుదాము, జనాలకి రిలీఫ్ మెషర్స్ ఇద్దాము, ఇదేం లేదు. అక్కడ ఎన్విరాన్మెంట్ మీద ఫోకస్ లేదు. పోస్ట్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ 1947 ఇండిపెండెన్స్ వచ్చాక మనము 5-year ప్లాన్స్ అని పెట్టుకున్నాం కదా. 5-year ప్లాన్స్కి సపరేట్ గ్రోత్ రేట్స్ పెట్టుకున్నాం. అవి మీట్ అవ్వాలంటే మనం హెవీ ఇండస్ట్రీస్ అని చెప్పాము, ఫ్యాక్టరీస్ అని చెప్పాము, నేషనలైజేషన్ అని, ఇలాంటివన్నీ చేసి గ్రోత్ రేట్ని మీట్ అవ్వడానికి ట్రై చేసినాం. సెల్ఫ్ రిలయన్స్ కోసం చేసాం. దీనివల్ల ఎన్విరాన్మెంట్ ఏమైనా ప్రొటెక్షన్ తీసుకున్నారా అంటే లేదు, అక్కడ కూడా నెగ్లెక్ట్ అయింది. తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఏ ఇయర్లో వచ్చాయి? 1991లో. ఇది వచ్చాక ఎకనామిక్ గ్రోత్ మీద ఫోకస్ ఇంకా పెరిగింది. లైసెన్స్ సిస్టమ్ తీసేశారు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని రమ్మన్నారు, ఇవన్నీ వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడం, సబ్సిడీస్ ఇవ్వడము, ర్యాపిడ్ అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, ఇవన్నీ జరిగాయి. దీంతో ఎకనామికలీ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అనేది ఇంకా వర్స్ అయిపోయింది అనమాట. ఎన్విరాన్మెంట్ మీద అసలు కేర్, ఫోకసే తగ్గిపోయింది. హిస్టారికల్గా ఇది చూసాం. ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనం ఫారెస్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా. కాన్స్టిట్యూషన్లో ఫారెస్ట్కి ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది అని చూస్తే, ఇనీషియల్గా ఫారెస్ట్ అనే సబ్జెక్ట్, వైల్డ్ లైఫ్ అనే సబ్జెక్ట్ స్టేట్కి సంబంధించింది. స్టేట్ లిస్టులో 7th షెడ్యూల్లో ఉండే. బట్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ దీంట్లో ఏం చెప్పారు? ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనే టాపిక్ని స్టేట్ లిస్ట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్లోకి పంపించారు. కాన్కరెంట్ లిస్ట్లో ఉంటే ఏమవుతుంది? ఫారెస్ట్ల మీద, వైల్డ్ లైఫ్ మీద చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు, సెంటర్ చేయొచ్చు. కాన్కరెంట్ లిస్ట్లో ఉంటే ఎప్పుడు జరిగింది? 1976లో 42nd అమెండ్మెంట్లో. ఇంకా రాజ్యాంగంలో ఏముంది ఏంటంటే ఆర్టికల్ 51AG. దీంట్లో ఏం చెప్తారంటే, ప్రతి ఒక్క సిటిజన్ యొక్క బాధ్యత, మన డ్యూటీ అది ఏంటది? మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, బయోడైవర్సిటీ, వీటిని కాపాడుకోవడం బాధ్యత అని. అందుకే ఆ HCO స్టూడెంట్స్ చూడండి, వాళ్ళకి ఏం అవసరం? చదువుకొని డిగ్రీ తీసుకుని వెళ్ళిపోతారు. బట్ బయట ప్రొటెస్ట్లు వచ్చి లాఠీ చార్జ్ అయినా అంతంత ఫైట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నారు. ఎందుకు? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ టు ప్రొటెక్ట్ ద బయోడైవర్సిటీ అండ్ వైల్డ్ లైఫ్ అని 51AG చెప్తుంది. అదే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 48A ఏం చెప్తుంది? ఇప్పుడు ప్రతి స్టేట్కి ఉంది బాధ్యత, సెంటర్కి ఉంది, ప్రతి రాష్ట్రానికి ఉంది. ఏంటి? వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్, ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్, వీటన్నిటినీ కాపాడుకోవాలి, వాటి కోసం అవసరమైన చట్టాలు చేయాలి అనేసి స్టేట్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఇది కాక ఇంకా హయ్యర్ లెవెల్లో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అంటాం కదా, దాంట్లో రైట్ టు హెల్దీ
క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఇప్పుడు మనకు ఆ రైట్ అందకపోతే మనం కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. సో క్లీన్ ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఉండడం అనేది ప్రతి మానవుడి యొక్క హక్కు. ఇవన్నీ రాజ్యాంగంలో ఫారెస్ట్కి ఇచ్చిన ప్రొటెక్షన్. ఫైనల్గా ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగెయిన్స్ట్. గ్రోత్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం పోటాపోటీగా. గ్రోత్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పావర్టీ ఎలివేషన్. మేము గ్రోత్ మీద ఫోకస్ చేశాం కాబట్టి 2015 నుంచి చూసుకుంటే నియర్లీ 140 మిలియన్ పీపుల్ని పేదరికం, పోవర్టీ నుంచి బయట వేయగలిగాము. గ్రోత్ అయింది, డబ్బులు వచ్చాయి, జీడిపి పెరిగింది, గూడ్స్ పెరిగాయి, దానివల్ల జనాలు పోవర్టీ నుంచి వచ్చారు. అందుకే గ్రోత్ అవసరం అని వాళ్ళు అంటున్నారు. కరెక్టే. నెక్స్ట్ కుజ్నెట్స్ కర్వ్ ఏం చెప్తుంది, జనాలకి ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ, డబ్బులు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఖచ్చితంగా సర్ప్లస్ ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. కన్జర్వేషన్ మీద, స్వచ్ఛ భారత్ అభియాన్ మీద, ఇలాంటి మంచి విషయాల మీద స్పెండ్ చేస్తారు. ఫస్ట్ అయితే జనాలకి డబ్బులు రానివ్వండి, ఇన్కమ్ వచ్చాక పెడతారు అనేది కుజ్నెట్స్ కర్వ్ చెప్తుంది. నెక్స్ట్ డెవలప్మెంటల్ నీడ్స్. ఇప్పుడు డబ్బులు ఉంటే ఇప్పుడు గ్రోత్ చేసి మనీ సంపాదిస్తాం, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఈ మనీ అంతా డిఫరెంట్ సెక్టర్స్లో మేము పెడతాం కదా, జనాలకి హెల్త్లో పెడతాము, ఎడ్యుకేషన్లో పెడతాము, వాళ్ళకి సబ్సిడీస్ ఇస్తాము, ఎంఎస్ఎంఈస్కి ఇస్తాము. ఈ డెవలప్మెంటల్ నీడ్స్ మేము చూసుకుంటాం. వాళ్ళకి ఇక్కడ మనీ ఇవ్వాలంటే గ్రోత్ నుంచి మాకు మనీ కావాలి కదా, కావాలంటే మేము ఇట్లాంటి ఇండస్ట్రీలు, ఐటీ పార్కులు ఇవన్నీ తీసుకొస్తాం అని గ్రోత్ సపోర్టర్స్ చెప్తున్నారు. సరే ఎన్విరాన్మెంట్ సపోర్టర్స్ ఏం చెప్తున్నారు, ఈ పనుల వల్ల క్లైమేట్ క్రైసిస్ అనేది చాలా పెరుగుతుంది. మీరు గ్లోబల్ క్లైమేట్ రిస్క్ రిపోర్ట్స్ చూసారనుకోండి, ప్రపంచ దేశాలలోనే క్లైమేట్ రిస్క్లో ఉన్న దేశాల్లో ఇండియా 7th పొజిషన్లో ఉంది. మరి దీనికి ఏమంటారు, ఈ గ్రోత్ ఇలాగే తీసుకుంటే పోతే ఇంకా వర్స్ట్ అవుతుంది కదా ఇండియన్ క్లైమేట్ అనేది. అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు రెయిన్ఫాల్, హీట్ వేవ్స్ వచ్చి చచ్చిపోతారు, ఫ్లడ్స్ వస్తాయి, ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి, రోగాలు వస్తాయి. మరి అప్పుడు ఎలా అని. నెక్స్ట్ రిసోర్స్ డిప్లీషన్ జరుగుతుంది. ఇప్పుడు గంగా వాటర్ పొల్యూషన్ చూడండి, ఎంత యమునా వాటర్ చూడండి, వాటర్ క్వాలిటీ ఎట్లా పడిపోయిందో. ఆల్సో మన గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఉంది కదా, భూమి కింద నీరు, ఇప్పటికీ more than 70% గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోయింది, పాడైపోయింది. ఇంక ఇలాగే చేసుకుంటూ పోతే అది కూడా పోతుంది, తాగడానికి ఏం మిగులుతుంది. వాటర్ స్కేసిటీ అయి మళ్ళీ ఉల్టా మన మీదే పడుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కాస్ట్. మీరు అంటున్నారు గ్రోత్ జరిగితే జనాలకి మనీ వస్తుంది, మనీ వస్తే ఎన్విరాన్మెంట్ మీద పెడతారు అని. బట్ ఈ క్లైమేట్ క్రైసిస్ వల్ల విపరీతమైన రోగాలు, పొల్యూషన్ వల్ల రెస్పిరేటరీ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ రకరకాలు వస్తున్నాయి. మనీ చేతికి వస్తున్నా ఈ మనీ అంతా తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్స్లోనే పెట్టాల్సి వస్తుంది కదా. హాస్పిటల్స్ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కదా. సో ఏం లాభం, మీరు గ్రోత్ చేసి మనీ జనరేట్ చేసినా అదంతా మళ్ళీ హెల్త్ మీదే పెడుతున్నారు, చచ్చిపోతున్నారు జనాలు తొందరగా. సో ఎలా ఇది అని ఎన్విరాన్మెంట్ సపోర్టర్స్ చెప్తున్నారు. ఫైనల్గా వే ఫార్వర్డ్ ఏంటి అంటే ఆన్సర్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎస్, గ్రోత్ చాలా చాలా అవసరమే, బట్ దానికి మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్స్ వాడుకొని కూడా గ్రోత్ తెచ్చుకోవచ్చు కదా. ఇంత ర్యాపిడ్ గ్రోత్ చేసి క్లైమేట్ని పాడు చేయడం కంటే మెల్లగా బ్యాలెన్స్డ్గా వెళ్ళొచ్చుగా. షార్ట్ టర్మ్లో బెనిఫిట్స్ కనిపించకపోవచ్చు, బట్ డెఫినెట్గా లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ కనిపిస్తాయి. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. ఏం చేయాలి దానికోసం, గ్రీన్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయండి. సోలార్ ఉంది, విండ్ ఉంది, గ్రీన్ హైడ్రోజన్, హైడ్రో, జియోథర్మల్, న్యూక్లియర్, ఇవన్నిట్లో ఇన్వెస్ట్ చేయండి. సోలార్ ప్యానల్స్ వీటన్నిటికీ చేయండి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, గవర్నమెంట్ చేసేది ఒక ఫేమ్ స్కీమ్ అని తీసుకొచ్చారు, ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇప్పుడు బయట చూస్తే ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఆటోస్, మెట్రోలు, వీటి వల్ల ఎమిషన్స్ బయటికి రావు, పొల్యూటెంట్స్ బయటికి రావు, క్లైమేట్ అట్మాస్ఫియర్ మంచిగా ఉంటుంది, దానివల్ల రోగాలు తగ్గుతాయి. ఆల్టర్నేటివ్ ఒకటి ఉంది కదా, గ్రోత్ చేయండి, ఇందులో నుంచి కూడా జాబ్స్ వస్తాయి కదా. వీటిలో కూడా మీరు సోలార్ ప్యానల్స్ తయారు చేసి జాబ్స్ ఇవ్వండి, విండ్ ప్లాంట్స్ దగ్గర జాబ్స్ ఇవ్వండి, అలా చెప్తున్నారు. నెక్స్ట్ సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ చూసినప్పుడు అది వాడి పడేయకుండా మళ్ళీ అదే ఎకానమీలో యూజ్ అయ్యేటట్టు. ఓ పేపర్ ప్లేట్, పేపర్ కప్ ఉంది, వాడి పడేయకుండా అది మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని ప్యూరిఫై నీట్గా చేసి వేరే దగ్గర మళ్ళీ తయారు చేయడము, బై ప్రొడక్ట్గా యూజ్ చేయడము, ఇలాంటిది. వేస్ట్ ఎంత తక్కువ జనరేట్ చేస్తే క్లైమేట్ అంత సాఫ్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పండి, స్వచ్ఛ భారత్ అభియాన్లో మనం వేస్ట్ని రెడ్యూస్ చేయడానికి, జీరో డిఫెక్షన్కి ఎంత ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ పాలసీ ఇంటిగ్రేషన్ చేయండి. ఇప్పుడు హెచ్సియులో 400 acre ల్యాండ్లో ఐటీ పార్క్ చేద్దాం అనుకున్నారు.
సుప్రీంకోర్టు ఏం అడిగింది, మీరు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేశారా, ఆర్గనైజేషన్స్ సంప్రదించారా, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, మీరు ఇంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏంటి, ఆ నివేదిక మాకు ఇవ్వండి, ఇది అడిగిందనమాట. సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయించాలి. ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేసేటప్పుడు అది చేయాలా వద్దా, చేయడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, పాజిటివ్ నెగిటివ్స్ అన్ని చూసాకే శాంక్షన్ ఇవ్వాలి. ఇలాంటి పాలసీస్ రావాలి. నెక్స్ట్ ఇన్క్లూజివ్ గ్రోత్ ఉండాలి. రూరల్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేయండి, సస్టైనబుల్ గ్రోత్ మీద ఫోకస్ చేయండి, ఆర్గానిక్ ఫార్మింగ్. మనకు ఒక స్కీమ్ ఉంటుంది గుర్తుంటే మీకు, పిఎం కుసుమ్ స్కీమ్ అని చెప్పేసి. ఫార్మర్స్కి సోలార్ మోటార్స్ ఇస్తారు వాటర్ తీసుకోవడానికి. వాళ్ళు దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి వాళ్ళ పొలంకి వాడుకోవచ్చు. ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ లైన్స్ ద్వారా వాళ్ళు అమ్ముకోవచ్చు కూడా. ఇక్కడ అగ్రికల్చర్ నుంచి మనీ వస్తుంది, ఆ ఎలక్ట్రిసిటీ అమ్ముకోవడం వల్ల కూడా మనీ వస్తుంది. అలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. తర్వాత గ్లోబల్ కోఆపరేషన్. మనకి COP26 సమిట్ అని ఒకటి జరిగింది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇందులో డెవలప్డ్ కంట్రీస్ అందరూ ఒక ప్లెడ్జ్ చేశారు, 100 బిలియన్ ఫండ్ ఒకటి తయారు చేస్తాము. 100 బిలియన్ ఇది డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి అవైలబుల్గా ఉంటుంది, మనకు కూడా అవైలబుల్ ఉంటుంది. ఇలాంటి గ్లోబల్ క్లైమేట్ ఫండ్ నుంచి మనీ తీసుకొని గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ప్రాజెక్ట్స్, హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. సో ఫైనల్గా ఏంటంటే ఏ కంట్రీకైనా గ్రోత్ అవసరమే. గ్రోత్ లేకపోతే మన జీడిపి పడిపోయి జనాలకి జాబ్స్ ఉండవు. ఇప్పుడు జాబ్స్ లేక అన్ఎంప్లాయ్మెంట్ చూడండి ఎట్లుందో, ఇండస్ట్రీస్ లేక గూడ్స్ రావు. డెఫినెట్లీ అవసరమే, బట్ ప్రకృతిని పాడు చేసేంత డెవలప్మెంట్ అవసరం లేదు. బికాస్ ప్రకృతి పాడైపోతే అది అల్టిమేట్లీ ఎఫెక్ట్ మనకి వెరీ సూన్ కనిపిస్తుంది, ఏదో ఒక రకంగా కనిపిస్తుంది. సో మనం మంచి ఆల్టర్నేటివ్స్ వెతుకుతూ అందులో జాబ్స్ క్రియేట్ చేస్తూ అక్కడ గ్రోత్ వెతుక్కుంటే బాగుంటుంది. సో దిస్ ఇస్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్. Thank you.